మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబములను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటలు వినే మనం ఆ మాటను బట్టి బ్రతుకుతాం. ఆ మాటను వినే మనం ఆ మాటను బట్టి అంటుకట్టబడతాం. ఆ మాటను వినే మనం ప్రతిరోజు ఆత్మీయతలో స్థిరపరచబడతాం. మీరు కూడా ఎదురుకొచ్చింది ఒక మాటను చదువుతాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాటను ఒక్కసారి మీరు చూడండి. ఆ మాటను ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. గట్టిగా అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుతూ అన్నప్పుడు అందరూ కూడా గట్టిగా ఏం చెప్పాలి? ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అక్కడ రాసిన మాట మరొకసారి చదవండి. అందరూ కూడా వినండి. బైబిల్ తెరిచిన వాళ్ళు ఆ మాటలు చూడండి ఒకసారి. ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచు ఉండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన ఇదిగో అక్కడ రాసిన మాట ఈరోజు మీరు మనసులో పెట్టుకొని వెళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చిన మీరు వట్టి చేతులతో తిరిగి వెళ్ళడం దేవుని ఇష్టం కాదు. వచ్చిన మీరు వట్టి చేతులతో వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. మీరు దేవుని మాటను మోసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. దేవుని కృపను మోసుకొని వెళ్ళాలి. దేవుని ప్రభావాన్ని మోసుకొని వెళ్ళాలి. అక్కడ రాసిన మాట మనందరి జీవితాల్లో ప్రభు కన్నుల ముందు కనపడే మాటగా కనబడుతుంది. ఒక వ్యక్తి దేవుడు చేసిన కార్యాలు ఏ విధంగా చెబుతాడు? ఒక వ్యక్తి దేవుడి చేత పొందిన మేలుని ఏ విధంగా చెబుతాడు? ఒక వ్యక్తి దేవుడు చేసిన అద్భుతాలను ఎలా సాక్ష్యంగా పలుకుతాడు? ఇదిగో ఆయనే నీ కీర్తనీయుడు, ఆయనే మనం ఆరాధించే మహనీయుడు, ఆయనే సర్వలోకమునకు చక్రవర్తి, ఇదిగో ఆయనే మన సంపదల గని అని ఎన్నో రకాలుగా చెబుతుంటాం కదా. అక్కడ రాసిన మాట ఆయనే మన కీర్తనీయుడు. ఇంతవరకు ఏదేదో కార్యక్రమాలు కొనసాగించాలని, ఏదేదో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలని మధ్యలో ఆగిపోయినాయి కదా. ఏ కార్యం నా జీవితంలో జరగలేదు, ఏ కార్యాన్ని నేను చూడలేకపోయా, ఏ కార్యాన్ని నేను అనుభవించలేకపోయా అని అనుకుంటున్నారు కదా. ఎక్కడ చూసినా వెనకడుగు వేయటమే, ఎటు వెళదామన్నా ఆటంకం కలగడమే. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదామన్నా జరగట్లేదు. ఏదైనా ఒక ఉద్యోగంలోనో ఒక పనిలోనో ముందుకు వెళదామన్నా ముందుకు కొనసాగలేకపోతున్నాం. ఇంటి పని మొదలు పెడుతున్నాం, కట్టలేకపోతున్నాం. ఏదో ఒక వస్తువు తీసుకుంటున్నాం, దానికి కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని పరిస్థితుల్లో మనిషి నలిగిపోతున్నాడు. అయినా నాకు ఎక్కడ దేవుడు కార్యాన్ని చేశాడు అన్న మాట పలుకుతూనే ఉంటాం ప్రతిరోజు. నాకు దేవుడు ఏం చేశాడండి? అసలు ఎన్ని మేలు పొందుకుంటున్నాం? ప్రతిరోజు దేవుడిచ్చిన ఆహారాన్ని తింటున్నాము, ప్రతిరోజు దేవుడిచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం, ప్రతిరోజు దేవుడు చేసిన మేలును అనుభవిస్తున్నాం. అయినా ప్రతి ఒక్క మనిషి నోట వచ్చే మాట తెలుసా? నాకేం చేశాడు దేవుడు? చిన్న బలహీనత వచ్చిందా? దేవుడు నాకేం చేశాడు? చిన్న కష్టం వచ్చిందా? దేవుడు నాకేం చేశాడు? చిన్న ఇబ్బంది వచ్చిందా? దేవుడు నాకేం చేశాడు? అరే ఇంతవరకు దేవుడు నిన్ను రెక్కల నీళ్ళ భద్రపరిచిన సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? దేవుడు ఆయన రెక్కల మీద మోసిన స్థితిని ఎందుకు మర్చిపోతున్నారు? ఎన్నిసార్లు ఏ రకమైన కష్టాల నుంచి దేవుడు లేవనెత్తలా?
ఎన్నిసార్లు దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తలా? ఎన్నిసార్లు అనారోగ్యాల నుంచి దేవుడు విడిపించలా? ఎన్నిసార్లు మార్గాల్లో వెళ్తూ ఉంటుంటే ప్రమాదాల బారి నుంచి దేవుడు తప్పించలా? ఇవన్నీ మర్చిపోతుంటావు. నాకేం చేశాడండి దేవుడు, నాకేం జరిగించాడండి దేవుడు, నన్ను ఎక్కడ పట్టించుకున్నాడండి, నన్ను ఎక్కడ జ్ఞాపకం ఉంచుకున్నాడు అనుకుంటున్నావు. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితంలో దేవుడు ఆయన కార్యాలు ప్రారంభించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటను వింటున్న మీరు ఈ మాటని మోసుకొని వెళ్ళండి, మనసులో ముద్రించుకోండి. ఇప్పుడు ఆ మాట మరొకసారి చదవండి. ఆయనే కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచు ఉండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసే దేవుడు ఆయనే. గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ మాటని మనసులో పెట్టుకోండి. ఎన్నో రెఫరెన్సులు మనం చదివి మర్చిపోతుంటాం. ఈ ఒక్క మాటని మీ మనసులో పెట్టుకోండి. నీవు కన్నులారా చూచుచు ఉండగా, ఏ కార్యం అంటండి అది? ఆ భీకరమైన గొప్ప కార్యము నా దేవుడు నీ కొరకు జరిగించునుగాక. పిల్లల చదువు విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో అని భయపడుతుంటారు. రేపు పని ఉంటుందో ఉండదో అని భయపడుతుంటారు. చిన్న బలహీనత వచ్చిందా, ఇక అయిపోయింది నా జీవితం అని అనుకుని భయపడుతుంటారు. దేవుడు భీకరమైన గొప్ప కార్యాలు మన కోసం చేస్తుంటే, భీకరమైన గొప్ప కార్యాలు మన కోసం దాచి ఉంచితే, మనం ఆయన్ని స్తుతించి ఆ కార్యాలు పొందుకోకుండా, ఆయన సన్నిధిలో స్తుతించి ఆయన ద్వారా జయాన్ని పొందుకోకుండా, మనము స్తుతించి ఆయన నా కీర్తనీయుడండి, ఆయన మహనీయుడండి, ఆయన సర్వోన్నతుడండి, ఆయన సర్వ చక్రవర్తి అండి అని ఎందుకని చెప్పలేకపోతున్నావు? మీరు ఆరాధించే దేవుడు అంటే ఎవరంటే ఆయన భగవంతుడు, ఆయన మేము ఆరాధించే దేవుడే అని చెప్తుంటాం. కానీ ఆయనే నా ప్రాణానికి ఆధారం, ఆయనే నా ఇంటికి ఆధారం, ఆయనే నా జీవనానికి ఆధారం ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుని గురించి ఎందుకని ఆయన నామాన్ని ఘనపరచలేకపోతున్నావు? దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీలో నాలో నమ్మకత్వాన్ని చూస్తాడు. ఎవరికి నేను గొప్ప కార్యం చేద్దాం, ఎవరిని నేను గొప్ప చేద్దాం, ఎవరింట్లో ఉన్న సమస్యను తొలగిద్దామని దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యా నువ్వేంట్లో నాకు చేసేది, నా కష్టార్జితంతో నేను చేసుకుంటా, నా తెలివితేటలతో నేను చేసుకుంటా, నాకున్న జ్ఞానంతో నేను చేసుకుంటా అని మనిషి తెలివితేటల మీద ఆధారపడుతున్నాడు, జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు, తెలివి మీద ఆధారపడుతున్నాడు. ఇంకోటి చెప్పనా? డబ్బు మీద ఆధారపడుతున్నాడు. డబ్బు ఉందండి, ఎవడేం చేస్తాడు నన్ను? నా దగ్గర పలుకుబడి ఉందండి, ఎవరేమంటారు నన్ను? నా దగ్గర ఆస్తి అంతస్తులు ఉన్నాయండి, అసలు నేను పిలిస్తే 100 మంది వచ్చేస్తారు అని అనుకుంటాం కదా. వీరి మీద మనం ఆధారపడుతున్నాం. ఎవరి మీద మనం ఆధారపడాలంటే మనల్ని సృజించిన దేవుని మీద మనం ఆధారపడే వారిగా మార్చబడదుము గాక. ఆయన కదా నీ కుటుంబంలోనైనా నా కుటుంబంలోనైనా మన పరిచర్యలోనైనా భీకర కార్యాలు చేసేవాడు. ఆయన మీద ఆధారపడితే మొదట శ్రమలు రావచ్చు, మొదట ఒకవేళ ఆటంకాలే కలగవచ్చు, మొదట ఒకవేళ అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలం సరళం చేయబడకపోగా ముళ్ళబాటగా ఉండొచ్చు. ఎందుకని? దేవుడే కదా పిలిచాడు, ఎందుకని దేవుడే కదా ఏర్పరచుకున్నాడు, నాకెందుకని ఈ కష్టాలు వచ్చాయి అని అనుకుని మనం కనుక అక్కడ ఆగిపోతే పాలు తేనెలని ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేవాళ్ళు కాదు. ఒక వ్యక్తిని సేవలోనైనా, ఒక వ్యక్తిని విశ్వాసగానైనా, ఆయన లోకంలో ఉన్న వ్యక్తిని విశ్వాసగా పిలిచాడు, విశ్వాసగా వచ్చిన వ్యక్తిని సేవకునిగా పిలిచాడు. ఆ సేవకునిగా పిలిచిన వ్యక్తి దేవుడు నన్ను పిలిచాడండి సేవకు అని సంతోషిస్తాం, దేవుడు నన్ను సేవ చేయమన్నాడండి అని ఆనందిస్తాం, సంబరమే. సేవ అంటే ఏమనుకుంటామంటే వాళ్ళకేంటండి తెల్ల బట్టలు వేసుకొని అందరు ఇంటికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి కాఫీలు ఇస్తారు, టీలు ఇస్తారు, భోజనాలు పెడతారు, ఇంకా వాళ్ళకి కానుకిచ్చి పంపిస్తారు, వాళ్ళకేంటి లోటండి అని అనుకుంటారు. కానీ పైకి కనబడే తెల్ల బట్టలు ఒకటే చూస్తాం, లోపల ఒక సేవకుడు ఒక విశ్వాస కోసం ఎంత నలిగిపోతాడో, ఒక విశ్వాస కోసం ఎంతగా తప్పిస్తాడో. దేవుడు ఆ కుటుంబంలో భీకర కార్యాలు చేయాలని, దేవుడు ఆ ప్రాంతంలో భీకర కార్యాలు చేయాలని వాళ్ళకేంటండి పనా పాట, ఎంతసేపు ఒక బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతుంటారు అనుకుంటారు. మేము ఉదయం లేచిన కానించి కష్టపడుతున్నాం, ఉదయం లేచిన కానించి శ్రమ పడుతున్నాం, ఉదయం లేచిన కానించి ఇంటి పని చేసుకోవట్లేదా? ఉదయం లేచిన కానించి కష్టపడడానికి జీవనోపాధి కోసం రెక్కాడితే కానీ డొక్కాడదన్న పరిస్థితులు పరుగులు తీయట్లేదా? ఎంత కష్టపడుతున్నామండి మేమెక్కడా ఆ సావుకులు ఏం పని చేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ కొరకు ఒక గొప్ప కార్యములు భీకర కార్యములు చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు.
ఆ ఆశపడే దేవుని సన్నిధిలో నీవు ఆ భీకర కార్యాలు పొందుకునేవాడిగా ఉండాలి అన్నదే నా తపన. దేవుడు ప్రతి ఇంటికి భీకర కార్యాలు చేస్తాడండి, ప్రతి వ్యక్తికి భీకర కార్యాలు చేస్తాడు. కానీ ఆ భీకర కార్యాలు చేయాలంటే నీవు నేను ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ రోజున ఒక వ్యక్తిని చూస్తే లోకంలో ఒక మాట అంటారు కదా, ఒక్కొక్కరిని చూస్తే ఏమవుద్దంట, పెట్టబుద్ధి అవుద్ది. ఒక్కొక్కరిని చూస్తే, ఎందుకని అందరూ మనుషులమేగా, ఎందుకని వాళ్ళంక చూస్తేనేమో పెట్టబుద్ధి వేస్తుంది, వీళ్ళంక చూస్తేనే కొట్టబుద్ధి వేస్తుందో తెలుసా? ఆ మనిషిలో ఉన్న ప్రవర్తన, మాట తీరు, మనిషికి ఉన్నటువంటి స్వభావం. ఈ రోజున ఒక వ్యక్తిని మనం పలకరించేటప్పుడే మంచి మనసుతో పలకరించిన, గౌరవంగా పలకరించిన, అటుపక్క నుంచి కూడా మనకేం వస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తిని గౌరవంగా, లోకంలో ఒక మాట ఉంది కదండి, నమస్కారానికి ప్రతి నమస్కారం. ప్రతి నమస్కారం ఏంటిది అది? అది నేను అడిగేది. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటిదండి? సరే, ఒక మనిషికి నమస్కారం చెప్పాం, మనం వందనాలు చెప్పాం, ఎదుటి వ్యక్తి ఏం చెప్తాడు? చెప్తాడు కదా. దేవుని బిడ్డలని మనకి అది నేర్పించాడు. ఒక్కొక్క చోటండి ఇది ఇంత నెలలు నిండి సంవత్సరం వచ్చి చిన్న చిన్న మాటలు నేర్చుకొని ఇంకా మాటలు రాని వారికి కూడా ఇదిగో పాస్టర్ గారు వచ్చారు వందనాలు చెప్పండి, చిన్న చిన్న పిల్లలు వందనాలు చెప్తారు. ఈరోజు మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇదే అధ్యాయంలో ఒక పక్క పేజీలో ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన ఈ 10వ అధ్యాయంలోని 11వ అధ్యాయంలో కొంచెం పక్కన ఒక మాట ఉంటుంది. పిల్లలకట కూర్చోబెట్టి నేర్పాలి తల్లిదండ్రులు. పిల్లలకి కూర్చోబెట్టి ఆ మాటలు నేర్పాలంట. ఇదిగో ఇలా ఉండాలి, పెద్దలతో ఇలా మాట్లాడాలి, సేవకులతో ఇలా మాట్లాడాలి, మన బంధువులతో ఇలా మాట్లాడాలి, తల్లితో ఇలా మాట్లాడాలి, తండ్రితో ఇలా మాట్లాడాలని. ఈ రోజున అది మర్చిపోయారు. ఎంతసేపు ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి తలంపులు వాళ్ళు, నన్ను ఎవరేమంటారు, నన్ను ఎవరేం చేస్తారు అన్న పరిస్థితిలో మనుషులు నలిగిపోతున్నాడు. మరి ఇలా మనం బ్రతుకుతుంటే భీకర కార్యాలు మన కోసం ప్రభు ఎలా చేస్తాడు? ఒక మనిషిని చూస్తేనే కొట్టబుద్ధి వేస్తుంది, ఒక మనిషిని చూస్తేనే పెట్టబుద్ధి వేస్తుంది. నరాలాడుతున్న మనిషికే ఇంత వ్యత్యాసం ఉంటే మహిమ కలిగిన దేవుడు ఈ నరాలాడుతున్న నరుడి కోసం ఎంతగా తప్పిస్తున్నాడు. ఆ మనిషి పత్రం అవ్వకూడదని, ఆ మనిషి బాగుండాలని, ఆ మనిషి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని, ఆ మనిషి నిత్య రాజ్యానికి వారసుడిగా మార్చబడాలని ప్రభు ఎంత తాపత్రయపడుతున్నాడో తెలుసా? ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మనం, ఈ శబ్దయంత్రం ద్వారా దూరాన సమీపన ఎవరు ఈ మాటలు వింటున్నా వారందరినీ నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? మన దేవుడే ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో దోషం లేదు, ఆయన ప్రేమలో పగ తీర్చుకోవడం లేదు, ఆయన ప్రేమలో చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని వ్యత్యాసం లేదు, ఆయన ప్రేమలో డబ్బున్న వాళ్ళని డబ్బు లేని వాళ్ళని వ్యత్యాసం లేదు, ఆయన ప్రేమలో అందంగా ఉన్నవాళ్ళని లేకపోతే అందహీనంగా ఉన్న వాళ్ళని వ్యత్యాసం లేదు. ఈ రోజు ఈ మాటలు వింటున్న మనం అక్కడ రాసిన మాట 21వ వచనంలో ఆయనే నా కీర్తనీయుడు. ఈరోజు ఆ మాట మనం చెప్పగలుగుతున్నామా? ఆయన గురించి పాడదాం, ఎన్నో పాటలు పాడతాం, కానీ మన నోట నా పాటకు ఆధారం ఆయనే అని చెప్పగలుగుతున్నామా? మనం పాడే పాట మన ఘనతల కోసం కాదు, మనం చేసే ప్రార్థన మనమేదో గొప్పగా చేసాను మెప్పు కోసం కాదు. మనం ఏది చేసినానట ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనం బ్రతకాలి. ఆమెను చెప్పండి. మనము పాట పాడినా, ప్రార్థన చేసినా, సాక్ష్యం చెప్పినా, ఆఖరికి వాక్యం చెప్పినా సరే అది మనుషులకు మహిమ తెచ్చేదిగా కాదండి, దేవునికి మహిమ తెచ్చేదిగా మార్చబడును గాక. నేను కాబట్టి చెప్పానండి అని నేను అనుకున్నాను. మీకు చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడాట దేవునితో సమానంగా కానీ దేవుని కంటే గొప్పగా కానీ ఎవరు కూడా పోల్చుకోకూడదు. మనం ఆరాధించే దేవుడు మనల్ని హెచ్చించేటట్లుగా మనం ఆయన కింద ఒదిగి బ్రతికే వారిగా మనకు దేవుడు నేర్పించును గాక. మన మాటలో బట్టి అంట, మనం పలకరించే మాటను బట్టి, ఎదురువారిని బట్టి ప్రతి ఆ సంస్కారం వస్తుంది కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన మనం దేవునితో ఎలా మాట్లాడుతున్నాం? ఒక మనిషితో, ఎదురుగా ఉన్న మనిషితోనే మాట్లాడడం చేత కాకపోతే, ఎదురుగా ఉన్న మనిషినే సరైన రీతిగా పలకరించడం చేత కాకపోతే, నీవు దేవునితో మాట్లాడి ఎలా మాట్లాడతావు? నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? చేసిన ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిస్తాడు? ఈ రాత్రి అక్కడ చదివిన గొప్ప కార్యాలు,
భీకర కార్యాలు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రభు జరిగించాలంటే అసలు మనం ఎలా ఉండాలో క్లుప్తంగా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చదివిన 21వ వచనం చదివాం కదా, దాని పైన 20 వచనం చదవండి. ఇప్పుడు ఇదిగో వినండి, ఇప్పుడు 21 కూడా ఒకసారి చదవండి. ఆయనే నీకు కీర్తనీయుడు. వినండి, ఆయనే నీకు కీర్తనీయుడు అంటున్నాడా, మనకి కీర్తనీయుడు అంటున్నాడా? ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు 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 అని అంటున్నాడంటే ఎవరిని అంటాం నీకు అని? మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళని అంటాం, అంతేగాని తెలియని వాళ్ళని నువ్వు అని అనలేం కదండి, మీరు అని పలకరిస్తాం. కానీ ఇక్కడ కీర్తనీయుడు, నీకు కీర్తనీయుడు అంటే ఈరోజు నీ మాట వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. దేవుని మాట మన హృదయాలను తాకాలండి. ఏదో వచ్చామండి, వెళ్ళిపోయామండి, 2 మాటలు చెప్పుకున్నామండి అని సరిపెట్టుకునేది కాదు. మనం ఆరాధించే దేవుడు అసలు నీకేమవుతాడు? బంధువా, తెల్ల, తండ్రా, అసలు ఏదో ఒక బంధం ఉండాలి ఆయనకి మనకి. ఆయన మనకు బంధమై ఉంటేనే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని దృష్టికి చేర్చబడుతుంది. ఇప్పుడు తల్లి బిడ్డల ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి బిడ్డల ప్రేమ ఎలా ఉంటుంది, అంతగా మన దేవునితో మనం ఐక్యపడి ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టలేనంతగా ఆయనతో స్నేహం చేసేవానిగా మనము మార్చబడదుము గాక. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. మోషే దేవునితో ముఖాముఖిగా 40 రాత్రులు 40 పగలు సినాయి పర్వతం మీద ఆయన చెప్పే ప్రతి మాటను వింటూ పరలోకంలో ఉన్న దేవుని ప్రత్యక్ష గుడార నమూనాన్ని చెబుతుంటే వాటన్నిటిని ధ్యానిస్తూ చూస్తూ అలా మైమరిచి ఉండిపోయాడండి. 40 రాత్రులు 40 పగళ్ళు మనం కనీసం 4 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడానికి విసిగిపోతుంటాం. దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు వినడానికి మనకు హృదయం అంట పరితపించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని కీర్తనగాడు అంటున్నాడు కదా. ఈ రోజున మన ప్రాణం ఆయన కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూడట్లా. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ఆగుతుందా అని చూసేవాళ్ళం కూడా ఉంటాం. కానీ ఈ గురువారం ప్రార్థన ఈ పూట వాతావరణం సరిగా లేకపోయినా ఎందుకని వస్తున్నాం తెలుసా? ఇక్కడ ఏదో వస్తుంది, ఏదో ఇస్తారు, కానుకల కోసమని కాదండి. ఒక్క పూట ఇక్కడ మేము మానితే దానికి ఉన్నటువంటి ఆ బాధాకరమైన పరిస్థితులు మేము చాలా ఎదుర్కొన్నాం. ఒకరోజు మొన్న మధ్యనే వర్షం వస్తుంది కదా అని చెప్పి ఆ రోజు కూడా వర్షం పడుతుందని చెప్పి ఆగిపోయాం. కానీ అప్పుడు వర్షం పడలా, పగలంతా వర్షం పడింది. అన్నకు ఫోన్ చేశాను, తడిగా అయిపోయిందని చెప్పారు. నేను కూడా ఆలోచించాను, ఇప్పుడు వర్షంలో వచ్చి అక్కడ వాళ్ళని కూడా ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పి ఆగిపోయామండి. ఆ ఇంట్లో మేము ప్రార్థన చేసుకున్నాం. ఆ సమయాన్ని మేము వృధా చేయలే. ఇక్కడ గడిపి ఇక్కడ ఎంత సమయం మనం కూడుకుంటామో అంత సమయం మందిరంలో కూర్చుంటాం. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా ఎక్కడికి వెళ్ళాం, ఏదైనా వేరే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిన పని వస్తే అమ్మగారైనా వస్తారు. సరే ఆ పూట ఇలాగే ప్రార్థన చేసుకున్నాం. మా ప్రార్థన అయిపోయింది, భోజనం కూడా చేయలేదండి. ఈలోపు ఒక ఫోన్ వచ్చింది, అయ్యా ఇదిగో చెయ్య లెగట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళమంటారు అది ఇదని అంటాను. కొంతసేపు మాట్లాడాం, పలానా చోట తీసుకెళ్ళి అన్నాం. ఈలోపు అక్కడ తీసుకోవడం నేను కూడా వస్తాను అన్నాను. ఈలోపు వాళ్ళు వచ్చి రావడం చూపించుకోవడం, ఇక్కడ కుదరదు విజయవాడ తీసుకెళ్ళిపోమన్నారు, ఏలూరు తీసుకెళ్ళిపోమన్నారని 2 చోట్లగా ఆలోచించి ఇప్పుడు విజయవాడ వెళ్తే టైం చాలని ఏలూరు వెళ్ళారు. మరలా మేము లేస్తా పడతా అప్పుడు ఆ టైంలో బయలుదేరి ఏలూరు వెళ్ళి అక్కడ వాళ్ళని హాస్పిటల్లో చేర్చేదాకా ఉండి ఇంటికి వచ్చేప్పుడు 2 అయింది. ఒక్క పూట గురువారం ప్రార్థన మానితే ఆ పూట మేము ఇంటి దగ్గర ఉన్నామనుకున్నారా? దేవుని పని మనం మానకూడదు. ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆ రోజు దేవుని పని జరగాలి. ఆమేన్ చెప్పండి. వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా, పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా నా దేవుని పని ఆగకుండా సాగేటట్లుగా నడిపించబడుదుముగాక. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను? ఆయనే నా కీర్తనీయుడు. చదవండి. నీవు కన్నులారా చూచుచూ ఉండగా భీకరమైన గొప్ప కార్యములు నా దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరు ధన్యులు. ఆమెను చెప్పండి. మనం ఎంతమంది ఉన్నదో అన్నది లెక్కేసుకోకండి, సంఖ్య ముఖ్యం కాదు. నిలిచిన వారు మాట హృదయాలలో చేరుతుందా లేదా అది ముఖ్యం. ఈ మాటను ఎవరి హృదయాలు అంగీకరిస్తాయో, ఈ మాటను ఎవరి హృదయాల్లో భద్రపరుచుకుంటారో, ఈ మాటను ఎవరు ధ్యానించడం మొదలు పెడతారో వారిని దేవుడు ధన్యులుగా మార్చునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అక్కడ ఒకసారి ఆలోచిస్తే భీకర కార్యాలు
భీకర కార్యాలంటే అసలు మనం చెప్పలేం, వర్ణించలేం అంతటి కార్యాలు. దాని పక్కన ఒక మాట ఉంది, అసలు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇంతవరకు ఏ కార్యం నా జీవితంలో జరగలేదండి అని అనుకోవచ్చు. ఏ కార్యాన్ని నేను చూడలేదండి అని అనుకోవచ్చు. ఏ పని ప్రారంభించినా వెనకడిగిపోతున్నామండి. దేవుడు పిలిచాడు, సేవకు వెళ్ళినా కానీ వెనక వెళ్ళిపోతున్నాం అనుకుంటుంటాం. దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు కానీ ఆ పనిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అని కృంగిపోతుంటాం. ఇదిగో విశ్వసించండి, ఈ రాత్రి ఈ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం మీద మీరు ప్రతిరోజు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీవే నా కీర్తనీయుడవు, నేను కన్నులారా చూచుచుండగా ఆ గొప్ప భీకర కార్యాలు నా కొరకు జరిగించండి. ఆమేన్ చెప్పండి. అలా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టండి. మీ సమస్యలన్నింటినీ నా దేవుడు ఆరిన నేలగా మార్చబోతున్నాడు. మీకున్నటువంటి అననుకూల పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు. ఒక మాట చెప్పనా, నిన్నటి దినానేనండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అది నాకు అసలు చెప్పాలని లేదు, కానీ దేవుని ప్రేరేపణ ఆలోచన కలుగు చేస్తున్నాడు. మేము మందిరం కట్టేటప్పుడు 3 దగ్గర, డబ్బుల గురించి చెప్పడం కాదు కానీ ఆ సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 3 దగ్గర 4 లక్షల చొప్పున 3 దగ్గర తెచ్చాం, 12 లక్షలు. వాటికి వడ్డీలు కొంతకాలం కడుతూ వచ్చాం, తర్వాత కట్టలేక ఆపేసాం. 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి వాటికి వడ్డీలు పెరిగి ఇంచుమించు ఒక్కొక్క దానికి 2 లక్షల వడ్డీలు పెరిగిపోయి కూర్చున్నాయి. 12కి 6 కలిసి 18 అయినాయి. కానీ ఏది పెరుగుతున్నా, ఏది ఎలా జరుగుతున్నా నా ధైర్యం ఏంటంటే నా దేవుడు కార్యాన్ని చేస్తాడు, భీకర కార్యం. ఒక స్థలం, ఆ స్థలం విషయంలో కొంత నష్టపోయాం. సరే, ఏదో ఒక పైకం వచ్చింది, ఆ పైకం తీసుకుని వెళ్ళి ఒక్కొక్కరికి అసలు సెట్ చేసాం. అయితే ఇంకొకరికి ఇంకా కొంత సెట్ చేయాలి అస్సల్లోనే, వడ్డీ ఇంకా ఇంతవరకు ఏం కాకుండా. అయితే 2 దగ్గరికి మాత్రం ప్రతిరోజు ఫోన్లు వస్తుండే. నిన్నటి వరకు కూడా ఫోన్లు వస్తూనే ప్రతిసారి ఇదిగో ఇచ్చేస్తాం, అదిగో ఇచ్చేది, ఇదే చెప్తున్నాం. కానీ నిన్నటి దినాన్ని చేసిన గొప్ప కార్యం, ఒకరి దగ్గర అనుకోకుండా కొంచెం పైకి అందటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి వాళ్ళకి ఇంచుమించు 1,90,000 2 లక్షల దాకా వడ్డీయే. అయితే దేవుడు చేసిన గొప్ప, అంతకుముందు కట్టిన వడ్డీ అది పక్కన పెట్టేసాం. అప్పుడు అది కాకుండా మరలాది దేవుడు చేసిన గొప్ప భీకర కార్యం ఏంటంటే ఇప్పుడు నాకు దేవుడు మనసులో జ్ఞాపకం చేశాడు. అమ్మగారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే ఇంచుమించు ఈ జనవరి 9 నెలల నుంచి వెనకాడుతున్నాం వెళ్ళడానికి. అమ్మగారు అంటారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా అంటారు, ఆ మాటలు మనం తట్టుకోలేం, వెళ్ళొద్దు అంటుంటే నేను అంటాను ఎప్పటికప్పుడు లేట్ అయిపోతుంది, ఉండే కొద్దిగా ఆలస్యం అయిపోతుంది. కానీ నిన్నటి దాన్ని ఒక్కడిని వెళ్ళాను 2 దగ్గరికి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇదిగోనండి పరిస్థితి చెప్పాను, ఇదిగో మా దగ్గర ఇంతే ఉంది, ఇది కూడా మేము వేరే ఒకరి దగ్గర తీసుకొని మీ దగ్గరికి వచ్చాం అని చెప్తే ఇంచుమించు 2 లక్షల రూపాయలు కట్టాలి వడ్డీ. కానీ 50,000 చొప్పున వడ్డీ కట్టి వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన కాగితాలు ఇచ్చేసాడు, ఇంకొక ఆయన ఇంకివ్వలేదు. కానీ దేవుడు ఏ విధంగా చేద్దాం వాళ్ళ మనసును కూడా కరుగు చేస్తాడు. ఇది దేవుడు చేసిన భీకర కార్యం కాదంటారా? ప్రతిరోజు ఫోన్లు వచ్చి కంగారు పడడం కంటే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోనుకున్నారు? వెళితే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, పాస్టర్ కదా సేవ చేస్తున్నావు, మా వడ్డీ సమయానికి కట్టాలని తెలియదా అని అంటారు. కట్టాలండి, నా దగ్గర ఉంటేగా కట్టడానికి. మేమేమైనా ఉద్యోగం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, లేకపోతే ఏదైనా బిజినెస్, ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను నడుపుతున్నామా? మేము చేసేది పని ఏంటండి? దేవుని సేవ. ఆయన పని చేసేవారిని ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టడని నిన్నటి దినాన్ని నాకు ఖచ్చితంగా కన్నుల ఎదురు కనబడింది. ఈ పూట ఈ వాక్యాన్ని చూడగానే దేవుడు చేసే భీకర కార్యాలు ఇలా ఉంటాయి అని నాకు అర్థమైందండి. ఈరోజు నీ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసా? ఎంతటి భీకర కార్యం అండి అది. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ ఊళ్ళో ఒక ఆయన, ఒక తాతయ్య వరుస అవుతాడు, నాకు ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు ఆయన వడ్డీకి కూడా వడ్డీ వేస్తాడరా, వడ్డీకి కూడా నువ్వు ఎంతకాలం వడ్డీ కట్టలేదో దానికి సంవత్సరానికి సరిపడి వడ్డీ కూడా కడతాడు, ఎవరి దగ్గర రూపాయి కూడా తగ్గడు అని అన్నారండి. అసలు అంతకుముందు ఫోన్లో ఒకసారి మాట్లాడాడండి, అసలు మేము ఎంత బాధపడ్డామో. ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చాడు, అప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం. ఎన్నిసార్లు ఫోన్లు చేశారు, ఎన్నిసార్లు మాట, కానీ భీకర కార్యం నా దేవుడు జరిగించాడు. ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఇంకా ఉన్న ప్రతిదాన్ని నా దేవుడు పరిష్కరిస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన భీకర కార్యం చేసే వరకు మనం ఆగాలండి. ఆగి చూస్తే ఆయన చేసే భీకర కార్యం
అక్కడ రాసింది కదా, మన కన్నులారా చూచుచుండగా. ఆమెన్ చెప్పండి. ఈ రోజున నీ కన్నులారా చూచుచుండగా, ఎవరో ఎప్పుడో చేస్తాడండి, మా పిల్లలు చూస్తారు, నేను ఉంటానో లేదో అని అనుకోకండి. నీ కన్నులతో చూస్తుండగానే నా దేవుడు భీకర కార్యాలు నీ కన్నులు ఎదురు జరిగించబోతున్నాడు. నా పిల్లల పరిస్థితి ఏమైపోద్దో, నా ఇంటి పరిస్థితి ఏమైపోద్దో, నాకు అసలు ఆరోగ్యం బాగోట్లేదు, నా ఆరోగ్య పరిస్థితి ఏమైపోద్దో, అసలు నేను ఉంటానో లేదో, నా పిల్లల భవిష్యత్తు చూస్తానో లేదో, వాళ్ళకి మంచి రోజులుగా ఉన్నది చూడడం లేదో, సరేలే నేను చూడబోయి నా పిల్లలకైనా దేవుడు చేస్తాడు అనుకోకండి. మీరు ఉంటారు, మీ కన్నులతో చూస్తుండగానే భీకర కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ఎన్నిసార్లు అండి ఈ పరిచయలో ఒక్కొక్కరు ఫోన్లు చేసి ఇలాంటి పరిస్థితులు మాట్లాడితే, అమ్మగారు చాలాసార్లు ఏమన్నా తెలుసా, ఏదైనా తీసుకొచ్చేయండి, దేవుని సేవను మనం వ్యాపారం చేయట్లేదు కదా, ఉద్యోగం చేయట్లేదు కదా, ఎక్కడి నుంచి ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని ఎన్నిసార్లు ఏదైనా తీసుకొచ్చేయండి, ఏదో ఒకటి చేసేసుకుందాం అన్న మాటలు ఎన్నిసార్లు మా కుటుంబంలో వచ్చాయి. కానీ ఈ వాక్యం గడిచిన ఆదివారం దేవుడు చూపించాడండి కన్నులతో. భీకర కార్యాలు దేవుడు మన కోసం చేస్తాడంటే ఎలా జరుగుతుందో అనుకున్నాను. నిన్నటి దినాన్ని ఒక్కడనే వెళ్ళా, కానీ దేవుడు వాళ్ళతో నేను మాట్లాడినంతసేపు వాళ్ళు ఎదురు ఎక్కడ కూడా ఎవరు మాట చెప్పాల. నేను చెప్పిన దానికి అసలు వాళ్ళు సరే అనరండి. ఎంత గొప్ప కార్యం నా దేవుడు చేసి. నిన్నటి నుంచి అన్ని లక్షల అప్పులున్నా నిద్రలో మాత్రం నేను వెనకాడేవాడిని కదండి. అసలు పడుకుంటే హాయిగా పడుకునేవాడిని. ఒక్కొక్కరు ఫోన్ చేసి, అయ్యా అప్పుల బాధలతో మాకు నిద్ర పడతలా, అప్పులు ఫోన్ చేస్తే మాకు నిద్ర పడతలని ఎంతమంది ఫోన్లు చూస్తే ప్రార్థన చేసేవాడినో. కానీ ఏ రోజు కూడా ఈ అప్పుల బాధని నిద్ర లేకపోవడం నాకు పరిస్థితి ఎప్పుడు తెలియదు. కానీ నిన్న రాత్రి అంతా నాకు ఎంతసేపు వాళ్ళ గురించి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పి ఎంతసేపు దేవుని స్తుతించుకున్నానో దేవునికి నాకే తెలుసు. ఈ రాత్రి ఇదిగో ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏ విషయంలో నలిగిపోతున్నారు, ఇది కట్టుకథలు కాదండి, ఇది కల్పనా కథలు కాదండి, సాక్షాత్తు మా జీవితంలో జరిగిన యథార్థ కథ, యథార్థ సంఘటన. నిన్నటి దినాన ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పడం కాదు, నిన్నటి దినాన ఎంత గొప్ప కార్యం, భీకర కార్యం దేవుడు చేశాడని. ఈ రాత్రి ఇక్కడ ఈ మాటలు వింటున్న మీరు, ఆయనే నా కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకర కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితాలు జరిగించేవాడు ఆయనే. ఆమెన్ చెప్పండి. ఎలా జరిగిస్తాడో మీకు 3 మాటలు పైన జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు 20 వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాకు నీవేం చేయాలంట? భయపడాలి. మొదటి మాట. తర్వాత చదవండి. రెండోది నీవు సేవించాలి. మూడోది హత్తుకొని ఉండాలి. ఆమె చెప్పండి. ఈ 3 చేస్తానని నువ్వు ఏం చేయలేదు. ఇప్పుడు చదవని తర్వాత మాట కూడా, ఆయనతో నీవు ఒక నిబంధన చెయ్యాలి. ఆమె చెప్పండి. ఈ 3 చేస్తానని నిబంధన చేసి కనుక నీవుంటే ఆయన నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబాలలో ఏ కార్యాలు చేస్తాడు? భీకర కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. మీకు అర్థమైపోయినట్టు ఉంది కదా ప్రసంగం అంతా. ఈ భీకర కార్యాలు దేవుడు చేయాలంటే మనం ఏం చేయాలంటే పైన 3 వచనాలు ఏమన్నా 3 మాటలు. ఒకటేమో దేవునికి భయపడాలి, రెండోది దేవుని సేవించాలి, ఆయన హత్తుకోవాలి. ఈ 3 కార్యాలు మీరు చేస్తే చాలండి, మీ జీవితాల్లో దేవుడు భీకర కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ 3 కార్యాల గురించి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏం చేయాలంటే మనం దేవునికి భయపడాలి. అక్కడ రాసిన మాట చక్కగా, నీ దేవుడైనా భయపడి. మనం ఎవరికి భయపడతాం? దేవునికి భయపడతామా? మనం ఎవరికి భయపడతాం చెప్పినా, ముందు దేవుని కంటే కూడా దయ్యానికి భయపడతాం. ఈ మాట చెప్పండి, వాస్తవం చెప్పండి. దేవునికి భయపడతామా, దయ్యానికి భయపడతామా? మన నీడను చూసుకొని మనం భయపడిపోతామండి కొన్నిసార్లు. దేవుడు ఎక్కడ ఉన్నాళ్ళండి, ఎప్పుడు వస్తాడండి, ఆయన మనకు కనపడ్డ కదా అనుకుంటాం. కానీ దెయ్యం మాత్రం రోజు కనపడతానే ఉంటుంది. ఏ ఆకారం చూసినా సరే, అమ్మో ఆ చెట్టు దగ్గర దెయ్యం ఉందేమో, ఇదిగో ఈ గుట్ట పక్కన దెయ్యం ఉందేమో అని ఎన్నిసార్లు భయపడలా. ఈరోజు నీవు భయపడాల్సింది ఎవరికి? అసలు దేవుడు నీకు భీకర కార్యాలు చేయాలంటే నీవు భయపడాల్సింది ఎవరికి భయపడుతున్నావు? అందుకే దేవుడు భీకర కార్యాలు జరగట్లా. దేవుని భీకర కార్యాలు ఒక ఇంట్లో జరగాలన్నా, దేవుని భీకర కార్యాలు ఒక వ్యక్తిలో జరగాలన్నా, దేవుని భీకర కార్యాలు ఒక సంఘంలో జరగాలన్నా, దేవుని భీకర కార్యాలు ఒక కుటుంబంలో జరగాలన్నా, నేను మొట్టమొదటిగా భయపడాల్సింది దేవునికి మాత్రం భయపడం. కానివ్వండి, లోకంలో అన్నిటికీ భయపడిపోతుంటాం. భర్త వస్తున్నాడండి డ్యూటీ నుంచి అని భయపడేవాళ్ళు ఉండరా? రాగానే ఏమంటాడో,
ఒక్కొక్కరు భర్త ఇంటికి వస్తానే ఇంటికి వెళ్తా భయపడతారు, ఇంట్లో భార్య ఏమైనా అంటదేమోనని. 2 రకాలుగా భయపడతారు. ప్రతి దానికి భయాలే. యజమానికి భయపడే వాళ్ళు ఉంటారు, పని చేసే చోట భయపడే వాళ్ళు ఉంటారు, ప్రతి చోట భయాలే. కానీ నీవు నేను ఎవరికి భయపడాలంట? దేవునికి నీవు భయపడితే చాలండి, భీకర కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. మీకు రిఫరెన్స్లు ఏం చెప్పట్లేదు, క్లుప్తంగా ఈ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా, వినండి. నిర్గమకాండం మనకు తెలుసు కదా, మంత్రసానులు. ఫరో ఆ రాజు చెప్పాడు, ఇదిగో కాన్పులో మగపిల్లోడు పుట్టాడు అని తెలిస్తే వెంటనే మీరు ఆ మగపిల్లని ఏం చేయండి, ఆడపిల్ల పుడితే బతకడని చెప్పారా? కానీ మంత్రసానులు రాజు ఆజ్ఞనికి భయపడలేదండి. ఎవరికి భయపడ్డారు తెలుసా? దేవునికి భయపడ్డారు. గట్టిగా ఆమెను చెప్పండి. మంత్రసానులు దేవునికి భయపడి పుట్టిన మగపిల్లల్ని బతకడం మొదలుపెట్టారు. రాను 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 మగపిల్లల సంఖ్య పెరుగుతుంది. అక్కడ జనసంఖ్యలో మగపిల్లల పేర్లు రాస్తున్నారు. ఇదేంటి మగపిల్లలు ఎక్కడి నుంచి పుడుతున్నారు అని వెంటనే మంత్రసానులు పిలిచారు. ఇదిగో మిమ్మల్ని పురుట్లో మగపిల్లల్ని చంపేమన్నాం కదా, చంపలేదా? ఊళ్ళో జనసంఖ్యలో మగపిల్లల పేర్లు పెరుగుతున్నాయి అనేది. అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు వాళ్ళకిలాగా నీరసం కలిగిన వాళ్ళు కాదు, ఐగుప్తు వాళ్ళకిలాగా ప్రార్థన అంటే నిద్రపోయేవాళ్ళు కాదు, ఐగుప్తు వాళ్ళకిలాగా ప్రార్థన అంటే గుసగుసలు ఆడుకునేవాళ్ళు కాదు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మన ఐగుప్తు స్త్రీలలాగా ప్రార్థన అంటే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ తిరుగులాడేవాళ్ళు కాదు. ఆ ఐగుప్తు స్త్రీలు ఎంతసేపు ప్రార్థన అంటే కళ్ళు తెరిచి చూస్తారు. ఆ ఐగుప్తు స్త్రీలు ఎంతసేపు ప్రార్థన అంటే గుసగుసలు ఆడుకుంటారు. ఆ ఐగుప్తు స్త్రీలు ఎంతసేపు ఊళ్ళో వార్తల గురించి మోసుకొస్తూ ఉంటారు. కానీ మన ఐగుప్తు స్త్రీలలాగా హెబ్రీ స్త్రీలు నీరసం కలిగిన వాళ్ళు, సోమర్బొద్దులో కాదయ్యా. వాళ్ళు ఎవరంట? వాళ్ళు చురుకైన వాళ్ళు. మేము కాన్పు పీటల మీదకి వెళ్ళక ముందే వాళ్ళ పిల్లలు కానీ దాచిపెట్టేస్తున్నారు అని చెప్పారండి. దేవునికి భయపడ్డారు మంత్రసానులు. దేవుడిని విడిచిపెట్టాడు అనుకున్నారు వాళ్ళని. వాళ్ళకి వంశాభివృద్ధిని దేవుడు కలుగు చేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళకి వంశాన్ని అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. ఆయనకు భయపడాలండి, ఆయనకు మాత్రం భయపడం. అసలు దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన ఎవరిలోనే ఉంటుందా? ఈ రోజు నన్ను దేవుడు చూస్తున్నాడే, ఇదిగో ఇక్కడ ఈ పని నేను చెయ్యొచ్చా? దేవుడు నన్ను చూస్తున్నాడే, ఈ మాట నేను మాట్లాడొచ్చా? దేవుడు నన్ను చూస్తున్నాడే, ఇది నేను చూడొచ్చా అన్న ఆలోచన ఎవరిలోనే కలుగుతుందా? దేవుడు ఎప్పుడో ఎక్కడో చూస్తాడండి తీర్పులో. ఒకసారి కాలమే పడి అయ్యా కనికరించండి క్షమించేస్తాడుగా అనుకొని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవునికి భయపడకుండా నాకు భీకర కార్యాలు చెయ్యయ్యా, నాకు భీకర కార్యాలు చెయ్యయ్యా అని పొర్లు దండాలు పెట్టిన భీకర కార్యాలు జరగవు. నాకు భీకర కార్యాలు చెయ్యయ్యా అని చెప్పి గుడిలోకి వచ్చి గుండ్రంగా తిరిగిన కార్యాలు జరగవు. ఆయన నీ కుటుంబంలో భీకర కార్యాలు చేయాలన్నా, నీ జీవితంలో భీకర కార్యాలు చేయాలన్నా, నీ ఆత్మీయ జీవితంలో భీకర కార్యాలు చేయాలన్నా కాదండి. గుడికి వచ్చాను, కానుకిచ్చాను, సావుకులకు అన్నం పెట్టాను, భీకర కార్యాలు చేయడా? ఒక వ్యక్తి చెప్పాడు ఇలాగే, యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి మరియమ్మ తల్లి వెళ్ళంటుందంట. ఒక మరియమ్మ అని పేరు పెట్టుకున్నా వెళ్ళంటుందంట. అయ్యా, మరియమ్మ అని పేరు పెట్టుకున్న లోపలికి పంపించేస్తావు పరలోకంలోకి? కుదరదమ్మా, రక్షణ పొందుకుని రావాలి. రక్షణ పొందబోతున్నా అయ్యా, సావుకులకు ఒక రోజు అన్నం పెట్టా పంపించేస్తావా? సావుకులకి పండగకి కొత్త బట్టలు పెట్టా పంపించేస్తావా? నువ్వు కొత్త బట్ట పెట్టినా, మటన్ కూరేసి అన్నం పెట్టినా నేను మాత్రం లోపల పంపించావు. రక్షణ ఉంటేనే లోపల పంపిస్తా అంటే దేవునికి భయపడిన వాళ్ళనే పరలోక రాజ్యంలో దేవుడు నడిపిస్తాడు. దేవునికి భయపడిన వాళ్ళే భీకర కార్యాలు చూస్తారు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో ప్రతిరోజు ఆత్మీయతలు ఎదగాలని ఆశ కలిగి ఉన్నాం. మరి భీకర కార్యాలు ఎందుకు జరగట్లా? ఈ కార్యాలు మనం చేయట్లా. బైబిల్ అంతా మనం చూస్తాం, కానీ దేవుడు చెప్పిన పని చెయ్యం. మందిరానికి వస్తాం, దేవుడి పని చెప్పిన పని చెయ్యం. ప్రార్థన చేయడం కూర్చుంటాం, ధ్యాస ఎక్కడో ఉంటుంది, దేవుడు చెప్పిన పని చెయ్యం. మన జీవితాల్లో భీకర కార్యాలు జరగట్లేదు. ఎంత ప్రార్థన చేసినా దయ్యాలు పోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సమస్యలు తీరట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన జరుగుద్దా? తర్వాత మా ఇంట్లో కోలాటమేనయ్యా అని ఎందుకని జరుగుతుంది ఇదంతా? దేవునికి భయపడట్లా. దేవునికి భయపడ్డ వాళ్ళని దేవుడు వంశాభివృద్ధి కలుగు చేశాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, దేవుని భయపడిన వ్యక్తి. అన్నలు తీసుకెళ్ళి గోతులో వేసి పడేసినా
ఆ అన్నలు ఒక వస్తువుని అమ్మినట్టుగా అమ్మేసినా బానిసగా బ్రతుకుతున్నాడు. ఆ బానిసగా బ్రతుకుతున్న వ్యక్తి పైన ఆ ఇంటి ఇల్లాలు పాపం చేయమని ప్రేరేపిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు చూస్తున్నాడు, ఎంత పాపాన్ని నేను కట్టుకోనని పారిపోయాడు. ఈ రోజున దేవుడు చూస్తున్నాడు అని పాపం చేయకుండా పరుగులు తీసిన వ్యక్తి, గోతులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి లేపాడు? సింహాసనం మీద నిలబెట్టాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి భయపడితే వంశాభివృద్ధి కలుగు చేస్తాడు. దేవునికి భయపెడితే నీవు సమస్యలో కూరుకుపోయాను, కష్టాల్లో మునిగిపోయాను, అనారోగ్యంతో నలిగిపోతున్నాను అని అనుకుని ఎంత కాలం పాటపడినా దేవుని భయపడకపోతే దేవుడు ఏం చేయడు? దేవునికి భయపడితే చాలు, గుంటలో ఉన్నవాడిని కూడా, గోతులో ఉన్నవాడిని కూడా లేపి సింహాసనం మీద నా దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. దావీదు దేవునికి భయపడ్డాడు. అరణ్యంలో ఉన్న పాట పాడాడు, రాజనగర్కి వచ్చిన పాట పాడాడు, ఎడారిలో ఉన్న ఆయన్ని మాత్రమే పాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నా కాపరి, నా కాపరి. ఆయన కాపరిగా ఉన్నాడు గనక అరణ్యంలో గొర్రెల వెంట తిరుగుతున్న దావీదు, మందల వెంట తిరుగుతున్న దావీదు, ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ మంచుకు నానిపోతున్న దావీదు ఒక దినాన సింహాసనం మీద కూర్చోబెడ్డాడు. ఊరికినే రాదండి సింహాసనం. దేవుడు ఊరికినే చేయడు భేకర కార్యాలు. 13 సంవత్సరాలు యోసేపు నలిగితే సింహాసనం మీదకి వెళ్ళాడు. పిల్లనిచ్చిన మామ తరుపుతున్నాడు, రాజుగా పట్టాభిషేకం పొందాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకించాడు, అభిషేకం చేత నింపబడ్డాడు, ఆత్మ చేత నింపబడ్డా. అయినా పారిపోతున్నాడు. ఇదేంటి? అభిషేకం పొందనంతకాలం, పట్టాభిషేకం పొందనంతకాలం బాగానే తిరిగాను కదా, ఎందుకు నాకే కష్టాలు? దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోలా. పరుగులు తీసి ఆఖరి సౌలు రాజు చనిపోయిన తర్వాత అప్పుడు దేవునితో అంటున్నాడు, అయ్యా సౌలు రాజు చనిపోయాడు కదా, ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? సింహాసనం మీదకి వెళ్ళమంటావా వద్దంటాను అడుగుతున్నాడు. అసలు వాస్తవాన్ని సౌలు రాజు లేడు, తర్వాత రాజు దావీదే. వెళ్ళిపోయి డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చోవచ్చు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునికి భయపడిన వ్యక్తి. ఈ రోజున మనం దేవునికి భయపెడితే మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన వస్తుంది. దేవునికి భయపెడితే మనము మాట్లాడే ప్రతి మాటలో దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా, లోకానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా, ఆ భయం మనకు కలుగుతుంది. ఆత్మ లోపల నేరారోపణ చేస్తాంట, ఇదిగో నువ్వు వెళ్ళే దారి సరైంది కాదు, నీవు చూసే చూపు సరైంది కాదు, నీవు మాట్లాడే మాట సరైంది కాదు అని ఆత్మ లోపల నుంచి నేరారోపణ చేస్తూ ఉంటాడు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఈ రోజున దేవునికి భయపడితే నీవు వంశాభివృద్ధి పొందుతావు. దేవునికి భయపడితే గోతులో ఉన్న నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తాడు. దేవునికి భయపడితే అరణ్యంలో ఉన్న నిన్ను సింహాసనం మీద రాజుగా నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవునికి భయపడకోకుండా నా కొరకు భేకర కార్యాలు చేయ్యా, నా కొరకు భేకర కార్యాలు చేయి, నీకు ఇది ఇచ్చాగా, నీకు అది ఇచ్చాగా అని అనుకుంటే ఆయన ఏమాత్రం చేయడు, చూస్తూ ఉంటాడు. ఎంతకాలం అంటావాను అని చూస్తూ ఉంటాడు. ఈ రోజున భేకర కార్యాలు చేయాలంటే మనం ఎలా ఉంటున్నాం? మొదట్లో చెప్పారు కదా మీకు, నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటి? మనం దేవుడు భేకర కార్యాలు మనకు చెయ్యాలంటే మనము దేవుని బిడ్డలుగా మార్చబడాలి, దేవుని పోలికలోకి రావాలి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మనస్సు మనలోకి రావాలి. లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన మనస్సులు మనలోకి ఉంటే ఆయన భేకర కార్యాలు చేయడు, ఆయన చూస్తూ ఉంటాడు అంతే. ఈ రోజున భేకర కార్యాలు నా జీవితంలో, మన జీవితంలో దేవుడు జరిగించాలంటే నీవు మొట్టమొదటి ఏమవ్వాలి? అందరు చెప్పండి, దేవునికి భయపడాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మాటలు మనసులో పెట్టి దేవునికి భయపడుతున్నామా అని మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. నేను దేవునికి భయపడుతున్నానా? ఎందుకు భయపడలేదండి? దేవుని భయపడబట్టే కదా రోజు ప్రార్థనకు వెళ్ళేప్పుడు చెప్పులు అంత దూరం విడిచి వస్తున్నా. దేవునికి భయపడబట్టే కదా ఆయన సందులోకి వెళ్ళి చక్కగా ఆయన మాటలు వింటున్నా అని అనుకుంటాం మనం. కానీ మనుషులకు కనబడేటప్పుడు భయపడడం కాదట, మనము ఒంటరిగా ఉన్నప్పుడైనా, మన వ్యక్తిగత ప్రార్థనలోనైనా, మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఎలాగ భయపడతాం? మన కుటుంబంగా ఉన్నప్పుడు దేవునికి భయపడే వ్యక్తిగా మనం మార్చబడుదుము గాక. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి భయపడే వ్యక్తిగా మార్చబడుదుము గాక. మనము దేవునికి మన జీవితాంతము దేవునికి భయపడే వ్యక్తులుగానే మనము మార్చబడుదుము గాక. రెండో మాట ఏముందండి అక్కడ? సేవించడం అంటే ఏంటి? ప్రతిరోజు ఒక 2 అగరబత్తులు తీసుకొచ్చి వెలిగించడమా? సేవించడం అంటే
అయ్యా నీ ముఖాన్ని చూస్తూ ఉంటాను అని మన ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ వెనక చూడడం ఉంటామా? వాళ్ళని చూస్తూ ఉండిపోవడమా? సేవించడం అంటే మన ఇంట్లో ప్రార్థన సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. ఒక క్షణం ఆలోచించండి. 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభుల వారు 2 ఆజ్ఞలుగా మార్చేశారు. 10 ఆజ్ఞలు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా 10 ఆజ్ఞలు అంటున్నారు కదా, ఆ అన్ని ఆజ్ఞలు మాకు జ్ఞాపకం ఉంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, వీటిని కొంచెం డివైడ్ చేయి, 5 ఆజ్ఞలను కలిపి ఒక ఆజ్ఞగా మార్చు, మిగతా 5 ఆజ్ఞలను కలిపి ఇంకొక ఆజ్ఞగా 2 ఆజ్ఞలుగా చేయ్యా, గుర్తుపెట్టుకుంటామంటే మొట్టమొదటి దేవుడు ఏమన్నా తెలుసా? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాలి. అంటే ఆయనను ఎప్పుడు కొనియాడాలి, ప్రార్థించాలి. 2వ ఆజ్ఞ ఏం చెప్పాడు? మరలా 5 ఆజ్ఞలు కలిపి నిన్ను వలే ప్రేమించాలి. సరే, ఈ 2 ఆజ్ఞలు మనకు అర్థమైనాయి కదా. దేవుని సేవించడం అని అంటే ఏంటి అంటే మన ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరగాలి. ఆమె చెప్పండి. కుటుంబ ప్రార్థన అంటే భర్త ఒకసారి, భార్య ఒకసారి, పిల్లలు వాళ్ళు కుదిరినప్పుడు ఒకసారి చేసుకోవడం కదండి కుటుంబ ప్రార్థన అంటే. చెప్పండి. అందరూ ఒకసారి కూర్చొని చేసుకోవడమా? ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వచ్చి 1 నిమిషం కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవడమా ప్రార్థన అంటే? ఈరోజు మన ఇంట్లో పిల్లలకి ఇది నేర్పుతున్నామా? ఆలోచించండి. చిన్నతనం నుంచే మనం పిల్లలకి ఏది నేర్పుతామో దానిలో పిల్లలు నిలబడతారు. దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవడానికి కుదరదండి అని అనుకుంటాం కదా. లోకంలో ఒక రాత్రి అంతా ఏదైనా పని మీద వెళ్ళడామంటే వెళ్ళొస్తారా, వెళ్ళరారా పిల్లలు? చెప్పండి. మన పిల్లల్ని ఒక రాత్రి అక్కడికి తీసుకెళ్ళామండి, ఏదో ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాం, లేదా సర్కస్కి తీసుకెళ్ళాం, ఎక్కడ చోట తీసుకెళ్ళాం, రాత్రి 12 అయింది ఇంటికి వచ్చేసరికి మన పిల్లలు ఉంటారా? నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళి పడుకుంటాను అంటారా? చెప్పండి. ఒక ఉన్నది చెప్పండి. ఉంటారు. ఇంక అవసరం ఇంకా రాత్రి అంతా ఉందామంటారు. దేవుని సన్నిధిలో మన పిల్లల్ని ఎంతసేపు కూర్చోబెడుతున్నాం? ఎన్ని గంటలు మన పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నాం? ఇప్పుడు 11వ కొంచెం యువతలకు మాట్లాడదా, వచ్చిన చదవండి ఒకసారి. ఆ రిఫరెన్స్ చెప్పి వాళ్ళు కూడా చూస్తారు. 11వ అధ్యాయం 19 వచ్చిన అందరూ చూడండి. ఇప్పుడు నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు, ఇంతకు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు 18 వచ్చిన చదవండి. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలో మీ మనస్సులో ఉంచుకోండి, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకి నేర్పు. ఇది ఈ మాట పిల్లలకి ఏమి నేర్పాలంటండి? 18, 19, 2 వచనాలు మీరు మనసులో పెట్టి ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ మాటలు పిల్లల గల తల్లిదండ్రులు ఈ మాటలు మర్చిపోకూడదు. మీ పిల్లలకి ఏం నేర్పి? ఇప్పుడు చదవండి, మళ్ళీ 18, 19 చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇదిగో ఈరోజు వింటున్నారు కదా, దేవుడు భీకర కార్యాలు చేస్తాడు, నీ కన్నులారా చూచుచుండగా చేస్తాడు. ఆయనే నీ కీర్తనీయుడు, ఆయనే నీ ఆరాధనీయుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ కార్యాలు, భీకర కార్యాలు నీకు చేయాలంటే నీవు భయపడాలి. మొట్టమొదటి మాట దేవునికి భయపడాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సేవకునికి కూడా భయపడాల్సిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయట్లా. ఒక దేవునికి భయపడే విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా క్లుప్తంగా 2 మాటలు. మంత్రసానులు దేవునికి భయపడ్డారు, వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. తర్వాత యోసేపు గోతిలో పడవేసినా సరే దేవునికి భయపడ్డాడు, సింహాసనం మీదకి వెళ్ళాడు. దావీదు తండ్రి మిగిలిన అన్నలను జ్ఞాపకం చేసుకుని ఊళ్ళో ఉంచి యుద్ధాభ్యాసాలు నేర్పి సౌలు రాజు దగ్గర యుద్ధం చేసే వాళ్ళకి నిలబెట్టినా, అసలు ఒక కొడుకు నాకు అరణ్యంలో ఉన్నాడన్న సంగతే సమూయేలు ప్రవక్త చెప్పడం మర్చిపోయినా దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకొని సింహాసనం మీద నిలబెట్టాడు. దానికి కారణం ఎల్లప్పుడూ దేవునికి భయపడ్డారు. రెండవది, నీవు దేవుణ్ణి సేవించాలి. ఎలా సేవిస్తావు? ప్రతిరోజు ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో సేవించాలి. సంఘ ప్రార్థనలో, సమాజంగా కూడుకునే ప్రార్థనలో,
గృహ కూడికల ప్రార్థనలో లేదా లేదా ఒక్కొక్కసారి గృహ కూడికలతో వీధి కూడికలు పెడతారు. ఆ ప్రార్థనలు అందరూ కూడుకోవడం అది వేరే. నీవు నీ కుటుంబంతో నీ కుటుంబ ఆరాధనలో దేవుణ్ణి సేవించే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఎంతమంది సేవిస్తున్నారు అని నేను మిమ్మల్ని అడగను, కానీ మీ గుండెల మీద చేసి మాట్లాడుకోండి దేవునితో. నేను నా కుటుంబ ప్రార్థనలో నా పిల్లలు కూర్చోబెడుతున్నానా? ఇప్పుడు 18, 19, 18 చదివాం కదా, 19 వచ్చిన చదవండి. విన్నారా? నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, వినండి, ఇంట్లో కూర్చున్నా, త్రోవలో నడిచినా, మీరు పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, వేటిని గురించి? దేవుడు చేసే కార్యాల గురించి నీవు నీ పిల్లల దగ్గర మాట్లాడాలి. ఆమె చెప్పండి. మనమేం మాట్లాడదాం తెలుసా? అరే ఆడేంట్రీ వాళ్ళు ఎలా చేశాడు, ఆ కుటుంబంలో వాళ్ళేంట్రీ ఎట చేస్తున్నారు, వాళ్ళేంట్రీ ఈ మాట్లాడుతున్నారు, ఇదిగో వాళ్ళు మనకి ఇంత అన్యాయం చేశారు, కానీ రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో నష్టపరచు. ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి భార్య భర్తలు కూడా పిల్లలు ఎదురుగా లోక వార్తలు మాట్లాడుకుంటే పిల్లలు వింటారు. వాళ్ళకి ఇవి నేర్పుతున్నామా? దేవుని వాక్యాన్ని నేర్పుతున్నామా? వాళ్ళకి లోక సంబంధమైనటువంటి మాటలు నేర్పిస్తే వాళ్ళు లోకంతో ఉంటారు. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి త్రోవ తప్పిన తర్వాత వాళ్ళని చూసి తలపట్టుకోకూడదు. ఎన్నోసార్లు మాటలు చెప్తున్నా నేను. ఎంత చెప్పినా నువ్వు చెప్తానుండయ్యా, మేము ఎట్టగా చేసుకుంటాం అని అనుకుంటుంటారు. ఎంతనా చెప్పనివ్వండి, మా గురించి చెప్తున్నాడండి, మమ్మల్ని అంటున్నాడని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను చెప్పే మాట కదా, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే మాట అది. ఒక వ్యక్తిని సరి చేయడానికి, ఒక ఆత్మను కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. పదే 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 మాట్లాడుతుంటాడు. అక్కడ మాట్లాడుతుంటాడు, నీవు నీ కుటుంబంగా కలిసి దేవుని సేవించాలి. ప్రార్థన ఎంతసేపు చేసుకుంటారు ఒకసారి చెప్పండి? ఎన్ని గంటలు చేయగలుగుతున్నారు ప్రార్థన? ఎంతసేపు దేవునితో కుటుంబంగా కలిసి ఆరాధించగలుగుతున్నాం? ఎక్కడ ఉన్నా సరేనంట మనం కుటుంబ ప్రార్థన మాత్రం మానకూడదు. నిన్న ఒక చోట నిన్న కాదు, 2 రోజుల క్రితం ఒక తల్లి ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె అంటుంది, అయ్యా మా కుటుంబంలో ఇదిగో పలానా సమయానికి కుటుంబ ప్రార్థన జరగాల్సిందే. ఒకవేళ మా అమ్మాయి దూర ప్రాంతంలో చదువుకుంటున్నా మేము కుటుంబం కూడుకున్నప్పుడు ఫోన్ కలుపుతాం, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అక్కడ పెడతాం. అందరం కూడా ఒకే చోట ఉన్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థనలో ఆ బిడ్డ అక్కడున్నా మేము ఇక్కడున్నా అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసి ఎందుకు అనుకుంటారు? ఈ కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక ప్రాకారం. ఈ రోజున నాకేంటిలేంటి అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, సంపాదన బాగుంది, కష్టపడే శక్తి ఉంది, అన్నీ అనుభవించే అవకాశం ఉందని అనుకొని ప్రార్థనకు నిర్లక్ష్యం చేస్తే ఒక దినాన పశ్చాత్తాపడాల్సిన దినం రాకముందే, ఎందుకని నా ఎంత ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నా అని దిగులు పడకముందే దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేయబడాలి. కుటుంబ ప్రార్థనలు ప్రతి ఇంట్లో రగలాలి. ఆమె చెప్పండి. దుష్టుడు వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం చాలా సమయం ఉందని. వాడు ఏమన్నాడు తెలుసా? సమయము కొంచెమే అని వాడు గుర్తించాడు. సమయము కొంచెమే అని చెప్పి ఎవరు మింగుదాం అని తిరుగులాడుతున్నాడు. ఈ రోజున ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉన్నదో ఆ ఇంట్లో ఆత్మ జీవితాన్ని చల్లార్చేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన ఉన్న ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ కుటుంబ ప్రార్థన లేని ఇంట్లో ఇక చెప్పంకర్లా. ఆలోచించండి. ఈ రోజున దేవుని సేవిస్తున్నారా? పిల్లలనట ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఇదిగో దేవుని గురించి ఎలా ఉండాలి అని నేర్పించాలి. మనమే చేయకపోతే ఇంక పిల్లలు ఏం చేస్తారు? మనమే ముందుకు పిల్లల్ని నీరసం వస్తుంది, పడుకోండి, కాళ్ళు లాగుతాయి, కాసేపు కూర్చోండి, లేదా వెళ్ళి కాళ్ళు చాపుకొని పడుకోండి అని మనమే పిల్లలు ప్రోత్సహిస్తుంటే ఇంక మన పిల్లలు ఎప్పుడు ప్రయోజకులకు మార్చబడతారు? మన పిల్లలు ఆత్మీయత స్థితిలో ఎదగాలండి, దేవుళ్ళు అంటుకట్టబడాలండి. వాళ్ళకేంటంటే సేవకులు ఎప్పుడు ఎలాగ చెప్తారో అనుకోకండి. ఎందుకో ఆత్మదేవుడు ప్రేరేపిస్తేనే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. దేవుని సన్నిధిలో మన పిల్లల్ని క్రమమైన పద్ధతిలో పెంచేవారిగా మార్చబడదాము గాక. లోకంలో వాటి కోసం ఎన్ని గంటలైనా ఉంటాం. దేవుని సన్నిధి అంటే అలసట. కొంతమంది చూడండి, దేవుని సన్నిధిలో కూర్చుంటా కూడా ముళ్ళుమే కూర్చుంటారు. ఎప్పుడే వదిలేస్తాడా, వెళ్ళిపోదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కళ్ళతో చూస్తుంటా. ఆమెను అనకముందే దీవెని కూడా తీసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధిలో మనం ప్రసంగ గ్రంథం ఉంటుంది. నీవు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంట? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఒక కుటుంబం తెలిసిన వాళ్ళే రాత్రి వాళ్ళు
ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసినా ఒక చోట కూడుకొని వేరు గదుల్లో కుటుంబాలుగా వారు జీవనం సాగిస్తున్నా ఒక చోట పిల్లలతో సహా కూడుకుంటారండి. కుటుంబ ప్రార్థన చేసుకున్నాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు. మరలా తెల్లారు లేస్తారా, పిల్లలతో సహా అందరు కలిసి మోకరిస్తారు. నేను కళ్ళతో చూసాను కూడా చెప్తున్నా. ఆ కుటుంబాలు ఎంత ఆశీర్వాదంగా ఉన్నాయి, నేను కళ్ళతో చూస్తున్నా. ఈ రోజున కుటుంబ ప్రార్థన లేకుండా ఏ పని చేసినా దానిలో విజయాన్ని మనం చూడలేం. కుటుంబ ప్రార్థన లేకుండా ఐక్యత బడి చేసే ప్రార్థన లేకోకుండా నేను కూడా ప్రార్థన పరుడిని, నేను ప్రార్థన పరురాలని, నేను గంటలు ప్రార్థన చేస్తాను మనం చెప్పుకున్నా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, మనము దేవునికి భయపడాలి, దేవుని మనం ఏం చేయాలి, రెండవది సేవించాలి. అంటే కుటుంబంగా కలిసి ప్రార్థన చేసే గుంపులో మనము చేర్చబడదుము గాక. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడి మాటలు వినబడుతున్నాయండి. పెడచెవిని పెడతాం, వినే చెవి ఉండదు. దురద కలిగిన చెవులని రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలోనే. అది విననివ్వదంట. ఇలాగే చెప్తాడులే, ఇలాగే చెప్తారులే, ఇలాగే అంటుంటారులే అని అనుకొని ఆ దురద కలిగిన చెవులు దేవుని మాటను హృదయంలోకి వెళ్ళనివ్వు. చెవులో వెళ్ళినటువంటి వాక్యాన్ని హృదయంలోకి వెళితే సరిచేయబడతావు. చెవిలోకి వెళ్ళిన వాక్యాన్ని చెవిలో నుంచే దురద చెవులు కలిగిన వారికి ఉంటే హృదయంలోకి వెళ్లకుండా ఆ మాటలు ఫలించవు. మనకు తెలిసిన ఉపమానాలే కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, త్రోవ పక్కనున్న విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ తుప్పలో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. ఈ రోజున త్రోవ పక్కన ఉన్నాయి కూడా నేను మొలుస్తున్నాను అనుకుంటుంది. ఈలోపు పక్షులు వచ్చి ఎత్తుకునే, అంతే దుష్టుడు వచ్చి నీ దేవుడు నీ హృదయంలో విత్తిన వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. ఫలించిన పట్ల కొంతమంది వాక్యాన్ని వెంటనే అంగీకరిస్తారు. ముళ్ళ తుప్పలు, ముళ్ళలో రాత్రి నెల పడినట్టుగా కొంచెం కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది ఐహిక విచారాలతో వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. ఫలించట్లా. మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే 30దంతలుగా 60దంతలుగా ఫలింపచేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుడు మన కొరకు భీకర కార్యాలు చెయ్యాలని ఆశ అయితే ఉంది. భీకర కార్యాలు నాకు కూడా చెయ్యాలి అని అందరం కోరుకుంటాం. నీ కొరకు భీకర కార్యాలు చేస్తాడని ఎదుటి వారితో కూడా చెబుతున్నాం. కానీ ఆ భీకర కార్యాలు చేయలేని మనం ఎలా ఉంటున్నాం? దేవునికి భయపడుతున్నామా? భీకర కార్యాలు చేయలేని దేవుని సేవిస్తున్నామా? ఇంక నేను ఇక్కడితో ఆపుతున్నా. 3వ మాట కూడా చూడండి ఒకసారి. ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలండి. హత్తుకొని ఉండడం అంటే మనం ప్రతిరోజు దేవునికి సన్నిహితంగా ఉండాలి. హత్తుకొని ఉండడం, ఎలా హత్తుకొని ఉండడం చెప్పనా? ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానించే వారిగా ఉండాలి. ఆమె చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గుండెలకు హత్తుకోవాలండి. ఈ పరిశుద్ధ గ్రంథం దేనికి వాడుతున్నారు కొంతమంది తెలుసా? దయ్యాలు పట్టకుండా తలకడ కింద పెట్టుకుంటాకి. ఈ దిండుగా కాకుండా తలకడ దిండుగా కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? దయ్యాలు రాకుండా అంట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు వాక్యాన్ని చదివితే చాలు కదా. 119వ కీర్తనలో ఏముంది? వాక్యము వెల్లడొకట తోడనే. మరి వాక్యాన్ని చదవకోకుండా తలకడ దిండుగా పెట్టుకుంటే వెలుగు ఎలా వస్తుంది? వాక్యాన్ని చదవం, వాక్యాన్ని ధ్యానించం. వాక్యం చెబుతున్నా చెప్పండి, ఏం చేయరు? వినరు. మరి ఈ భీకర కార్యాలు ఎలా చేస్తాడు? వాక్యం వినడానికి మనసు రాదు, వాక్యం చదవడానికి మనసు రాదు, ఆ వాక్యాన్ని ఉచ్చరించడానికి హృదయం రాదు. కానీ భీకర కార్యాలు మాత్రం నాకు చెయ్యాలి అనుకోండి. ఎంతకాలం మన భక్తి చేస్తున్నా దేవుని భీకర కార్యాలు చూడలేకపోవడానికి ఇవి లోపాలు. ఇవన్నీ ఈ దినాన సరిచేయబడును గాక. ఇవన్నిటిని దేవుడు తొలగించును గాక. ఏదేది దేవునికి అయిష్టమైనది ఉన్నా వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజే విడుదల కలుగు చేయను గాక. వాక్యాన్ని హత్తుకోవాలండి. నీ వాక్యమే నా పాదములకు, నా త్రోవకు. ఎందుకని? ఆ వాక్యాన్ని హత్తుకుంటే నీ వెళ్ళే మార్గంలో దీపం ఉంటుంది. బండికి లైట్ లేకుండా వెళ్ళండి, దారి కనబడుతుందా? చీకటిలో గాఢంధకారంలో ఎక్కడ వెళ్ళినా లైట్ ఉండాలి. లైట్ ఉంటే ఎంత అరణ్యంలోనే వెళ్ళగలుగుతారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం అని వెలుగు నీ కాళ్ళ కింద ఉండును గాక. నీ పాదములకు ఏమిటంటే అది దీపం. ఆ దీపమైన దేవునిని ప్రతిరోజు నువ్వు చూసేవానిగా మార్చబడదు గాక. లేవగానే పిల్లల్ని చూద్దాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పనికి వెళుతూ ఇంట్లో వాళ్ళని ఎదురు రమ్మనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఇవి పక్కన పెడదాం.
లేవగానే వాక్యాన్ని చూద్దామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయన హత్తుకోవడం అంటే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గుండెల్లో భద్రపరుచుకోవాలి. ఆమెను చెప్పండి. వాక్యం ఈ హృదయంలో నాటబడితేనట ఏ అపవిత్రమైన మాట కూడా మన నోట రానివ్వడు. ఆమెను చెప్పండి. అది వాక్యం లేని చోట అపవిత్రత వచ్చేస్తుంది మాటలో. ఈ వాక్యాన్ని హత్తుకోవాలి. మనందరూ తెలిసిన మాట కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమంటది? ఆదియందు ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. అంటే వాక్యాన్ని నీవు తెరిచినప్పుడల్లా, వాక్యాన్ని చూసినప్పుడల్లా ఎవరిని చూస్తున్నావు? ఈరోజు దేవుని చూడట్లా, వాక్యాన్ని చూడట్లా. లేవగానే ఎవరిని చూద్దాం? మన పిల్లల ముఖం చూద్దామా? తీరా బయటకు వచ్చి ఎవరైనా కనపడి ఇవాళ ఈవిడ కనపడిందా అని అనుకుంటుంటారు. అసలు వాళ్ళు ఎందుకు చూడాలి? అసలు వాళ్ళు ఎందుకు కనపడారు మనం అనుకోవాలి? లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ వాక్యాన్ని చూడు. నీవు అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆయన హత్తుకొని నడు. ఏ శత్రువు వచ్చి హత్తుకోగలుగుతాడు ఇంకా నిన్ను? ఆయన్ని హత్తుకోకుండా నువ్వు వెళితే శత్రువు వచ్చి హత్తుకుంటాడు. ఇక వాడు హత్తుకొని ఒక ఆట ఆడిస్తుంటాడు. ఇక వాడు హత్తుకొని నెమ్మది లేకుండా అయినా చేస్తాడు, బలహీనతలైనా చేస్తాడు. ఈ రోజున వాక్యాన్ని హత్తుకునే వారికి మనందరం జీవించుదుముగాక. ఈ రోజున మనం వింటున్నాం కదా, ఆయనే నీ కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా నీ కొరకు ఆయన భీకరమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ చేసే దేవునికి నీవు మొట్టమొదటి ఎలా ఉండాలి? దేవునికి భయపడాలి. రెండవది, దేవుడిని సేవించాలంటే ఎలా సేవించాలి? ఎలా సేవించాలండి? ఎలా సేవించాలి? ఎక్కడ మనం ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? మన కుటుంబంగా కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా మార్చబడదుము గాక. మన పిల్లలకు దేవుని గురించి నేర్పేవారిగా మార్చబడదుము గాక. మన పిల్లలకు ప్రతిరోజు అక్కడ రాస్తుంది కదా, నీవు లేచినా, కూర్చున్నా, పడుకున్నా, త్రోవన నడిచినా, ఇంట్లో ఉన్నా నీ పిల్లలకి ఏమి నేర్పాలి? దేవుని గురించిన మాటలే నేర్పుదువు గాక. నేర్పుతున్నారా? ఎప్పుడైనా నేర్పారు? ఒకసారి ఆలోచించండి మీకు మీరుగా. నా పిల్లలకి నేను వాక్యాన్ని నేర్పాను, నా పిల్లలకి వాక్యానుసారంగా నేను రోజు చెబుతున్నాను అనేవాళ్ళు దేవునికి మహిమకు తెచ్చేవాళ్ళుగా ఉంటారు. ఈ రోజున మన పిల్లలు దేవునికి సాధనాలుగా మార్చబడుదురుగాక. మన పిల్లలు దేవుని పనికి వచ్చే పాత్రలుగా మార్చబడుదురుగాక. మూడోది, మనం ఏం చేయాలంట? హత్తుకోవాలంటే ఎవరిని హత్తుకోవాలి? ఆయన హత్తుకోవడం అంటే వాక్యాన్ని మనం హత్తుకునే వారిగా మార్చబడుదుము గాక. ఈ మాటలు వింటాను మన చేతిలో ఒక్క క్షణం ఆలోచించండి. ఈ మూడు ఇలా కలిగి ఉంటామని ఇప్పుడు ఆ మిగిలిన వచనాన్ని పూర్తి చేయండి. 20వ వచనంలో ఈ మూడు చేస్తారని దేవునికి నువ్వేం చేయాలంట? ప్రమాణం అంటే నిబంధన. ఒట్టు పెడుతున్నాను, ఆ ఒట్టు, ఈ ఒట్టు, గట్టు మీద ఒట్టు అని అంటుంటాం కదా, అవన్నీ కాదట. దేవునితో నీవు నిబంధన ఈ రోజు నుంచి చేసేవానిగా మార్చబడుదువుగాక. ఏమని నిబంధన చేయాలి? అయ్యా, నా కొరకు బేకరికాయలు నువ్వు చేస్తానంటున్నావు. ఆ బేకరికాయలు నేను అనుభవించడానికి ఇదిగో నీకు నేను భయపడతాను, నా కుటుంబంతో కలిసి నీ సందులో ప్రార్థిస్తాను. మూడోది, నిన్ను నేను హత్తుకుంటాను. ఈ మూడు నీ కొరకు ఈ రోజు నుంచి చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా అని నిబంధన చేసే వాళ్ళందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను తలంచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం, దేవా నా జీవితంలో కార్యాన్ని చేయ్యా, భీకర కార్యాలు జరిగించయ్యా, భీకర కార్యాలు నా కుటుంబంలో జరిగించయ్యా, భీకర కార్యాలు నా కుటుంబంలో చెయ్యయ్యా అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. భీకర కార్యాలు నా కుటుంబంలో జరగాలి, భీకర కార్యాలు నా ఆత్మీయ జీవితంలో జరగాలి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. కార్యాన్ని చేయండి ప్రభు. నా కుటుంబంలో భీకర కార్యం జరగాలి, నా ఆత్మీయ జీవితంలో భీకర కార్యం జరగాలి, నా వ్యక్తిగత జీవితంలో భీకర కార్యం జరగాలి. దేవా కార్యాన్ని చేయ్యా, కార్యాన్ని చేయ్యా, కార్యాన్ని చేయ్యా. ఒక్క క్షణం, ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారు, నా ఇంట్లో భీకర కార్యం జరగాలి, నేను ఇక మీద నీకు భయపడతానయ్యా. ఇంతవరకు సమస్యలకు భయపడిపోయా, అప్పులకు భయపడిపోయా, రోగాలకు అనారోగ్యాలకు భయపడిపోయా, ఎవరో నాకేదో అపాయం కలుగు చేస్తారో అని చెప్పి వాళ్ళకి భయపడిపోయా. ఇక మీద నుంచి నీకు భయపడతానయ్యా,
నీకు లోబడతానయ్యా, నీ వాక్యానుసారం బ్రతుకుతానయ్యా. మంత్రసానులకు వారిని వంశాభివృద్ధి కలుగు చేసినట్లుగా, యోసేపును దావీదును సింహాసనం ఎక్కించినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఆ విధంగా నా వంశాన్ని ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఇదిగో ఒక భీకర కార్యం నా కుటుంబంలో జరిగించయ్యా అంటే ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. భీకర కార్యం జరిగించండి ప్రభువా. ఇదిగో ఈ రోజు నుంచి నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో బలిపీఠం కడతామయ్యా, నిన్ను సేవిస్తామయ్యా, నిన్నే ఆరాధిస్తామయ్యా. నా పిల్లలకి నేను నేర్పిస్తానయ్యా. నేను ఇంట ఉన్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నా పిల్లలకు నీ గురించి, నీవు చేసిన కార్యాల గురించి వివరిస్తానయ్యా. నా కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరగడానికి ఈ రోజు నుంచి మేము తీర్మానం చేసుకుంటామయ్యా అంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. మూడోది, ఆయన హత్తుకొని జీవించాలి, వాక్యాన్ని హత్తుకొని జీవించాలి, వాక్యాన్ని హత్తుకొని బ్రతికేవానిగా మార్చబడాలి. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, నీకు భయపడతానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా, నిన్ను హత్తుకుంటానయ్యా. ఇదిగో ఈ పూట నేను నిబంధన చేసుకుంటున్నాను, తీర్మానం చేసుకుంటున్నాను, నీతో వడంబడిక చేసుకుంటున్నాను. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సన్నిధి నా ఆనందము, నీ సన్నిధి నా ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధి నా ఆనందము, నీ సన్నిధి
సన్నిధి నా ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధి నా అతిశయ కిరీటము, నీ సన్నిధి నా అతిశయ కిరీటము. యేసయ్యా నీ సన్నిధి నా అతిశయ కిరీటము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి. ఆమేన్. ఆరాధన 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 స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ విధంగా నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ గురువారం ఈ విధంగా ఈ ప్రార్థనను ప్రారంభం నుంచి ముగించబడేంత వరకు మీరే అధ్యక్షులై ఉండి ఆధిపత్యం వహించి ఆత్మ సారథ్యం మీరు జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు. ఇది నాన్న కూడి వచ్చిన బిడ్డలతో మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలయ్యా. ఇదిగో నాయన, ఆయనే నా కీర్తనీయుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సంపదల ఘని. నా కన్నులారా చూచుచుండగా భీకర కార్యాలు నా కొరకు చేసే దేవుడు అని ఎంత తేటగా మాట్లాడావయ్యా. ఇంతవరకు ఒకవేళ భీకర కార్యాలు నేను అనుభవించకపోవడానికి, పొందుకోకపోవడానికి కారణాలు ఏంటో మాకు కన్నులు ఎత్తుంచారు. నీకు భయపడితే మా ఎడల భీకర కార్యాలు చేస్తావని, ఆయన నిత్యము కూడా సేవిస్తే మాకు భీకర కార్యాలు చేస్తావని, నిత్యము నిన్ను హత్తుకుంటే మా కొరకు భీకర కార్యాలు చేస్తాను. ఎంత తేటగా మాట్లాడారయ్యా. ఈ మాటలు ప్రతివాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి. ఈ నెలంతటికి కావాల్సిన కృప, ఈ వారం అంతటికి కావాల్సిన కృప బిడ్డలకు దయచేయండి. వారి కుటుంబాల్లో ఏ అవసరతలను ప్రతి అవసరతలు తీర్చండి. ఎవరు బలహీనులుగా వారి మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన రాజాన్ని బట్టి శుభలక్ష్మి ప్రార్థన చేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాపరివారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ఇక్కడ కూడుకొని నాయన అయ్యా వారి కుటుంబంలో ఎవరి కొరకు నాయన వారు ఇక్కడ ప్రార్థించిన యేసు నామములో వారి కుటుంబాల్లో భీకర కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఉన్నతమైన కృప చూపి బలపరచండి.
విత్తబడిన ప్రతి ఒక్క విత్తనం, ప్రతి ఒక్క మాట ప్రతి వాని హృదయాల్లో మంచి నేలన పడిన విత్తనం వల్లే ఫలించి అభివృద్ధి చెందేట్లుగా సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ కార్యాలు మీరు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, సహకరించిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న సరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ చేరినా కూడినా దూరాన సమీపన ఆయన మాటలు విన్న ప్రతి వానికిని నీ కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక.